నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను ప్రజలలో తీసుకెళ్లి పోరాడతామని, ఆయన నెలకొల్పిన స్ఫూర్తితో బీసీలకు రావాల్సిన వాటిపై పోరాడతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సందేశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు ముంగర శైలజ, హారతిబాయ్, నిర్మల, రాము గౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, పెంచలబాబు, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌతు లచ్చన్న సంఘం ఆఫీసులో మన గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. గౌతు లచ్చన్న గురించి ఈరోజు మనం గుర్తు చేసుకోవడానికి, అతను చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు మనం ఈరోజు గుర్తు చేసుకోవడంలో మెయిన్గా అతను మొదటి నుంచి 17వ ఏట నుండే అతను స్వాతంత్ర కోసం పోరాడిన వ్యక్తి. అతను 33 ఏళ్లకే క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పంపించడంలో అతను చేసినటువంటి కృషి చాలా గొప్పది. అతనికి సర్దార్ అనేది అవార్డు కూడా, అతనికి సర్దార్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా అది ఇద్దరికే ఇచ్చారు మన భారతదేశంలో. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతు లచ్చన్న. అతను చేసినటువంటి కృషి ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకి నిజంగా చాలా గొప్పది. కాబట్టి ఈరోజు మన బీసీ సంక్షేమ సంఘం అతనికి ఘన నివాళులు అర్పిస్తుంది. అదేవిధంగా మనం ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాలు కృషికి బీసీ సంక్షేమ సంఘం మొదటి నుంచి కూడా కృషి చేస్తుంది. ఇంకా కూడా బడుగు బలహీన వర్గాలను అణిచివేయడం జరుగుతూనే ఉంది. ఇది జరగాలి అంటే ఆయన స్ఫూర్తితో ఈ బీసీ సంక్షేమ సంఘం మొదటి నుంచి కూడా ప్రతి ఇష్యూ పైన కూడా ఫైట్ చేస్తూ, బీసీ కులగణ జనం పైన లాస్ట్ 5 years నుంచి మనం ఫైట్ చేయడంలో ఈరోజు త్రూఅవుట్ కంట్రీ ఆఫ్టర్ 70 years ఈరోజు మన కుల జనగణన చేస్తూ బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఫస్ట్ టైం బయట పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మన గౌతు లచ్చన్న చేసినటువంటి ఉద్యమాలు, ఆయన యొక్క అడుగుజాడల్లో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఒక లాస్ట్ 5 years నుంచి కృషి చేస్తూ ఇంకా బీసీలను మేము పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే రోజు మేము ప్రోగ్రామ్స్ చేయడము, వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. ఎస్పెషల్లీ ఈరోజు మనం చూసామనంటే పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ అన్బేరబుల్గా పెరిగిపోయింది. ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ దానిలో జరగట్లేదు. ఎప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, 15,000 నుంచి 20,000 దాకా వస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ దానిలో ఆల్రెడీ అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు 26 జిల్లాల నుంచి 32 జిల్లాలకు వెళ్ళింది. జిల్లాలు పెరిగాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు పెరిగారు, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం పెరగలేదు. దానివల్ల బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఈ విషయం పైన తప్పకుండా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు మన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులను అర్పిస్తున్నాను. నేను ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేవీఆర్ పెట్రోల్ బంక్ నందు గల బీసీ ఆఫీస్లో ఆయన జన్మదినం జరపడం జరిగింది.
అదేవిధంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని వర్ధంతిని గుర్తించి జరిపించడాన్ని బీసీ తరఫున హర్షిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గౌతు లచ్చన్న బీసీ వర్గాల మహనీయుడు. అలాంటి వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల పిలుపునందుకొని ఎన్నో ముఖ్యమైన క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం అలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొని ఉద్యమాలు జరిపారు. అదేవిధంగా స్వాతంత్రం తర్వాత కూడా ఆయన పందా జరిగింది. రాజకీయంలో ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసిన బీసీ నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆయన పదవిని కూడా ప్రజల కోసం స్మరించారు. ఆయన స్మరించుకుంటూ అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు బీసీ నాయకులు ఇదే విధంగా పనిచేస్తారు. ఇంకా మీదట మా బీసీ నాయకులు గుర్తించి జన్మదినాలు కానీ వర్ధంతులు కానీ సీఎం తరఫున అందరూ జరుపుకుంటారని తెలియజేస్తున్నారు. శ్రీనివాసులు, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. సర్దారు గౌతు లచ్చన్న జయంతిని 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత గుర్తించడం ప్రభుత్వాలు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ కొంచెం సంతోషకరమైన విషయము. ఎందుకంటే శ్రీహరన్న చెప్పినట్లు మనకి భారతదేశంలో ఇద్దరే సర్దార్లు, ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒకరు సర్దార్ గౌతు లచ్చన్న. అయితే సర్దార్ గౌతు లచ్చన్న బీసీ కులంలో పుట్టడం వలన ఆయనకి నిజంగా ఘనమైన నివాళులు కానీ సరైన గుర్తింపు రాలేదనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా సరే దాదాపు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అయినా దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఒకసారి ఎంపీగా గెలిచిన సర్దార్ గౌతు లచ్చన్నని ఈ మొత్తంగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అనుకోవాలా. సర్దార్ గౌతు లచ్చన్న అంతేకాకుండా రైతులకు సంబంధించిన పోరాటాలు చేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పోరాటాలు చేస్తున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలేని తెలుగు రాష్ట్రాలకు తన మహాజన పత్రిక ద్వారా పరిచయం చేసిన అత్యున్నతమైన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. ఆయన ఆశయాల కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.